నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల పునః ప్రారంభోత్సవ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా పాఠశాల యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కలపల్లి రాజేశ్వరరావు, ప్రధాన ఉపాధ్యాయులు ఆకుల సదానందం, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు మేడమ్స్ అందరూ కూడా మా పాత్రికేయ మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఏ ప్రభుత్వం అయినా విద్యను ముందు తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దేశం బాగుండాలని, ఈ రాష్ట్రం బాగుండాలంటే మరి విద్య అభ్యసించినప్పుడే మరి ఈనాటి పౌరులు రేపటి మన దేశానికి ఒక వెన్నుముకలాగా ఉండి ఎన్నో కొత్త టెక్నాలజీ తీసుకురావాల్సిన అవసరం మన పైన ఉన్నది. కాబట్టి ఈనాడు ప్రభుత్వ స్కూళ్ళు ఇంత బ్రహ్మాండంగా, ఇంత మంచి వాతావరణంలో, ఇంత పెద్ద ఎకరాలలో బ్రహ్మాండంగా కార్పొరేషన్ ధీటుగా ప్రభుత్వాలు బ్రహ్మాండంగా బిల్డింగ్లు కట్టిస్తున్నా కూడా తరుణంలో కూడా ఈ ప్రైవేటు వ్యవస్థపై చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ప్రేరేపించుకుంటూ ఆ చిన్న గదులలో ఆ వాతావరణం కూడా బాగుండదు. ఆ ఉపాధ్యాయులు కూడా మరి వాళ్ళ స్టడీ కూడా చాలా తక్కువ ఉంటుంది. మరి మన అందరం కూడా గతంలో చూస్తూ ఉన్నాం. ఈనాటి కన్నా వేదిక పైన మన ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో కాదు, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని మరి ఈనాడు ఉద్యోగం చేసుకొని మన అందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ధర్మంగా బ్రహ్మాండంగా కూడా విద్యను అందిస్తున్న తరుణంలో మన తల్లిదండ్రులందరూ కూడా చాలామంది కష్టకాలం పనిచేసి ఒక షాప్లో ప్రైవేట్ స్కూల్లో కూడా పనిచేసి నా భవిష్యత్తు అయిపోయింది, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కూడా ఎంతోమంది ఆతృతతో ఈనాడు మరి గురుకులలో కావచ్చు, స్కూళ్ళల్లో కూడా మన వేయాల్సిన బాధ్యత మనందరి పైన. విద్యా వైద్యం పైనే చాలా కుటుంబాలు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. మరి ఈ రెండు కాస్ట్లు అవుతున్నాయి. కాబట్టి మరి కావద్దంటే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో మరి బ్రహ్మాండంగా విద్యను వస్తున్న మరి ఇంతమంది మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుకుంటూ, ఈనాడు ప్రభుత్వాలు మరి 6 నుంచి 10th వరకు మరి దుస్తులే కాకుండా మధ్యాహ్నం భోజనం వాళ్ళకి సంబంధించిన ఏదైనా అవసరాలు ఉంటాయి. ఈరోజు ప్రైవేట్ స్కూల్ ధీటుగా కూడా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి మరి మన తల్లిదండ్రులు అందరూ కూడా మనందరం కూడా ప్రభుత్వ స్కూల్లో వైపు మరి మన పిల్లలు పంపించి మీరు కూడా ఖర్చుల పాలు కావాలని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా నాతోటి మా ఉపాధ్యాయులు మన పిల్లలందరూ కూడా నన్ను ఇచ్చినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను.